హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే ఇక్కడ నేను చూపిస్తున్న టాప్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అలాగే దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక కాటన్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా 4 ఫోల్డ్స్ వచ్చేలాగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అయితే సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్కి కావాల్సిన మెటీరియల్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనమైతే ఒక మెజరింగ్ టేప్ని తీసుకోవాలి. అలాగే బిగినర్స్ అయితే ఇలాంటి పిన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. అలాగే మనం ఇక్కడ సీజర్ని కూడా తీసుకోవాలి. అలాగే ఒక మెజరింగ్ స్కేల్ని తీసుకోండి. ఇప్పుడు ఒక చాక్ పీస్ని కూడా తీసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ వెస్ట్ సైజ్ వచ్చేసి నేను 28 తీసుకున్నాను. దీన్ని మనం 4 ఫోల్డ్స్గా చేసుకోవాలి. మనకి క్లాత్ అయితే 4 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 ఫోల్డ్స్గా చేస్తే నాకైతే 7 ఇంచెస్ అయితే వచ్చింది. సో ముందుగా దీన్ని మెజర్ చేసుకోవాలంటే మనం కిందన ఉన్న ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మన మెజర్మెంట్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడైతే మనం మార్జిన్ కోసం అంటే ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంతకుముందు వచ్చిన 7 ఇంచెస్ వెస్ట్ సైజ్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర నేనైతే ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు టోటల్ వెస్ట్ సైజ్ లెంత్ అయితే 10 ఇంచెస్ వరకు వచ్చింది. సో ఇప్పుడైతే నేను అప్ సైడ్ ఉన్న బాడీ లెంత్ని అయితే తీసుకుంటున్నాను. ఫ్రిల్స్ లెంత్ అయితే మనం ఇక్కడ కౌంట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఖర్చుల కోసం. ఇలాగ మార్క్ చేసుకున్న ఈ 15 ఇంచెస్ని మనం ఎగ్జాక్ట్గా దానికి సైడ్లో కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మనమైతే ఈ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు ఇలా 2 లైన్స్ని మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ లెంత్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే షోల్డర్ అండ్ నెక్ లెంత్ రెండూ కలిపి కూడా 5.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నేనైతే నెక్ లెంత్ కోసం 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ లెంత్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ని మనం ఇంతకు ముందు చూపించిన 5.5 ఇంచెస్లో 2.5 ఇంచెస్ నెక్ మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే ఆర్మ్ హోల్ కోసం నేనైతే 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇక్కడ నేను చెస్ట్ లూజ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. ఇప్పుడు దీన్ని కూడా 4 భాగాలుగా డివైడ్ చేసుకోండి. సో ఈ చెస్ట్ లూజ్లో 1/4 అయితే 8 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ మనమైతే 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. నేను ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ చెస్ట్ లూజ్ని ఈజీగా ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. అదిలా అంటే మనకి వెస్ట్ లూజ్ ఎప్పుడైతే 7 ఇంచెస్ వచ్చిందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మనం స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను పోస్ట్ చేసే ఈ వీడియోస్ అయితే బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు
ఇప్పుడైతే ఈ ఆర్మ్ హోల్ దగ్గర నేనైతే 1.5 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఒక మార్క్ అయితే నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా మార్క్ చేసుకొని, అలాగే ఈ లైన్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని, ఈ ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకున్న డాట్ని ఈ 2 లైన్స్కి జాయింట్ చేస్తూ మెర్జ్ చేసుకోవాలి. ఇలా మనకి ఇక్కడైతే కర్వ్ షేప్ని తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్ నెక్ని మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయితే నేను ఓన్లీ 1 ఇంచ్కి అయితే తీసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని కొంచెం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చిన్నగా ఒక రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మన మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుందాం. ఇలాగా మెల్లగా హోల్డ్ చేస్తూ టర్న్ చేస్తూ ఈ ఫ్యాబ్రిక్ని అయితే మనం తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. అలాగే ఈ మార్క్స్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకైతే ఈ మార్క్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ని సెపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తున్న నెక్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మీకు బ్యాక్ సైడ్ నెక్ అనేది ఏ డిజైన్లో అయినా తీసుకోవచ్చు. సో ఈ టాప్కి ఇంత లెంత్తో అయితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే చిన్నగానే తీసుకున్నాను. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో నెక్ లెంత్ అనేది తీసుకుందాం. ఇక్కడ నెక్ లెంత్ అయితే నేను 4.5 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. మీరు నెక్ డీప్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే 5 లేదా 6 కూడా తీసుకోవచ్చు. ఇలా మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా అయితే లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా 2 లైన్స్ని జాయింట్ చేస్తూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ నెక్ కటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో నేనైతే ఒక 1/2 ఇంచ్ వరకు ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకుంటున్నాను. ఇలా డ్రా చేసి కటింగ్ చేసుకోవడం వల్ల మనకైతే టాప్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే మనం క్లాత్ని డిస్టర్బెన్స్ చేయకుండా నెమ్మదిగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కింద ఫ్రిల్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఇక్కడ నేను 1.5 మీటర్ క్లాత్ని డబుల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే 13 ఇంచెస్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ ఫ్రిల్స్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా 13 ఇంచెస్ వరకు లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మీద మనమైతే కట్ చేసుకోవాలి. ఇలా 2 ఫ్రిల్స్ పార్ట్ అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఈ క్లాత్ని హ్యాండ్స్ కోసం అయితే మనం కట్ చేసుకుంటున్నాం. సో అప్పుడైతే దీన్ని 4 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేనైతే 16.5 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. ఈ షోల్డర్ దగ్గర మనమైతే 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి.
అలాగే ఆర్మ్ డౌన్ దగ్గర ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రైట్గా ఉన్న లైన్ని కొంచెం కర్వ్గా డ్రా చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా డ్రా చేసుకోండి. అప్పుడైతే హ్యాండ్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనమైతే హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు మనమైతే ఎక్స్ట్రా 2 ఇంచ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఈ జాయింట్స్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ మనం క్రాస్ పీసెస్ని కట్ చేసుకుందాం. ఈ పీసెస్ మనకి కాలర్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మన టాప్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి.